విఘ్నేష్, సార్, ఇది 3 నెలల ముందే కంప్లీట్ చేసి ఉండాలిగా. బిల్డింగ్ మోడల్ అయితే సబ్మిట్ చేసేసాం. గుడి ఒక్కటే బ్యాలెన్స్ ఉంది సార్. ఎందుకు? సార్, మిత్ర రావాలి. వాళ్ళ నాన్నగారు. మాట్లాడతాను. ఓకే, మాట్లాడి త్వరగా కంప్లీట్ చేద్దాం. షూర్. చెప్పండి విఘ్నేష్. మిత్ర, ఏడుకొండలు సార్ టెంపుల్ ప్రాజెక్ట్ గురించి అడిగారు. ఇంకా సబ్మిషన్ టైం దగ్గర పడుతుంది. నేను ముందే మీకు చెప్పాను కదా, మీరు ఇంకెవరైనా పెట్టుకొని చేయించుకోండి. అలా చేయడం కష్టం మిత్ర. వేరొకరిని పెట్టి చేయించడం కుదరదు. నువ్వే కదా కన్సర్వేటివ్ ఆర్కిటెక్ట్, కొంచెం ఆలోచించు. నేను ఈ ఉద్యోగాన్ని రిజైన్ చేయాలనుకుంటున్నాను. ఏంటి, నీకు మాత్రమే బాధుందా? మాకు లేదంటావా? ఇలా చూడు, జరగాల్సిందంతా జరిగిపోయింది. అందుకు మనం మాత్రం ఏం చేయగలం? నాకు కొంచెం టైం కావాలమ్మా. నీకులాగే నాకు కూడా టైం కావాలని చెప్పి రూమ్ లోపలికి వెళ్ళి తలుపులేసుకొని ఎవరితో మాట్లాడకుండా వంట చేయకుండా అలా కాలం గడిపేశాననుకో, అప్పుడు తెలుస్తుంది ఈ ఇంటికి ఏం గతి పడుతుందని. అమ్మా, ఏంటమ్మా నువ్వు? పోమ్మా, నువ్వు ఊరుకోవే, వెళ్ళిపోతుంది చూడు. ఏంటి దానికి సపోర్టా? మొత్తానికి ఇంట్లో నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయడం లేదు. ఉన్న ఒక్క మనిషి కూడా, ఆయన కూడా వెళ్ళిపోయాడు. నేను కూడా బాధపడుతున్నాను. అదేంటో తెలుసా, తను ఇంకా మారకుండా ఇలాగే ఉందని నాలో బాధ ఎక్కువ అవుతుంది. తనొక ఎమోషనల్ టైప్ అని నీకు తెలుసు కదా, ఊరికే దాని గురించే మాట్లాడతాం. తను బాగా ఎమోషనల్ టైపు, నువ్వేమో ఎమోషనల్ కిలో ఎంత అని అడిగేదానివి. నాన్నగారితో కలిసి చివరి రోజుల్లో ఉండలేకపోయిందని తనకొక సెల్ఫ్ గిల్ట్. అది కూడా అర్థం చేసుకోలేవు. నాకేమీ అర్థం కాదు. అర్థం చేసుకోలేకనే ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఇద్దరిని పెంచి ఈ లెవెల్కి తీసుకొచ్చాను. సరేమ్మా, నేను బయలుదేరుతున్నాను. డోర్ లోపల నుంచి లాక్ చేసుకుని ఇద్దరు గొడవ పడకుండా ఉండండి. అట్లీస్ట్ మాట్లాడుకోకుండా అయినా ఉండండి. అలా ఉండడమే బెటర్. హాయ్. హాయ్. మిత్ర ఉందా? ఉంది పైన. ఎనీ చేంజ్? ఓకే, బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ ఆంటీ. శాలిని, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే ఆంటీ, సడన్ వర్క్, అందుకే తనెక్కడుంది? తను పైనే ఉందమ్మా, తన రూమ్లో. డోర్ లాక్ చేసుకుని ఒంటరిగా ఉంటూ అనవసరమైందంతా ఆలోచిస్తుంటుంది. నాకు అర్థం కావట్లేదమ్మా, నువ్వైనా వెళ్ళి అట్లీస్ట్ తనతో మాట్లాడి అర్థమయ్యేటట్టు చెప్పు. ఏమైనా తాగి వెళ్ళమ్మా. లేదంటే ఇప్పుడే తాగొస్తున్నాను. నేను వెళ్ళి మాట్లాడతాను. ఆర్ యూ ఆల్ రైట్? నేను నార్మల్గానే ఉన్నాను. మీరందరూ అనుకున్నట్టుగా నాకే ప్రాబ్లం లేదు. ఆ సమయంలో నువ్వు కరెక్ట్ టైంకి కనుక వచ్చిండుంటే మీ నాన్నగారిని నువ్వు కాపాడగలనని నువ్వు అనుకుంటున్నావా? నా కనుక ఫ్లైట్ కరెక్ట్ టైంకి దొరుకుండుంటే నేను ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చేసి నాన్న కాపాడుకునేదాన్ని. అలా కాదే, అప్పుడు నేను కూడా మీ అమ్మగారితోనే ఉన్నాను. ఆల్మోస్ట్ ఆ టైంలో అంతా అయిపోయిన తర్వాతే మీ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఒకవేళ నువ్వు వచ్చిన్నా కానీ నువ్వు కాపాడేదానివి కాదు. మా నాన్న డైలీ కల్లోకి వస్తున్నారు. అది కూడా ప్రతిరోజు ఒకేలాంటి కళ. నేను బాగా నిద్రపోయి ఎన్ని రోజులవుతుందో తెలుసా? కళల్ని కూడా నువ్వు సీరియస్గా తీసుకుంటున్నావా? అసలు ఆ కళ ఏంటి? ఒక థిక్ ఫారెస్ట్. నేను ఒక్కదాన్ని ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాను. ముందు చూస్తుంటే
లో జరిగిన ఉగ్రవాది దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాది అమ్మా, నా ఐడి కార్డ్ ఎక్కడుందో చూసావా? అవును, రాగానే ఐడి కార్డ్ ఎక్కడో పడేయడం, తర్వాత ఎక్కడుందో నన్ను అడగటం. నీకు ఇదే పని అయిపోయింది. ఏవే, నీ కళ్ళు బాగా తెరిచి చూడవే, అక్కడ ఎక్కడ ఉంటుంది చూడు. ఈ సింధూర్ దాడిని ఎన్నో దేశాలు భారతదేశాన్ని మెచ్చుకున్నాయి. అంతేకాకుండా భారతదేశానికి సపోర్ట్ కూడా చేస్తానన్నాయి. ఈ దాడితో పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా నవ్వుల పాలైంది. హాయ్ అంకుల్. హాయ్, ఏంటా ఇంకా రాలేదేంటి అనుకున్నాను. ఎలా ఉన్నావు? బాగున్నాను. అక్కెక్కడ? పైనుంది అంకుల్, వెళ్ళి పిలుచుకురానా? మ్మ్. ఏంటి అంకుల్ ఇది? స్వీట్సా? అమ్మా, ఏడుకొండల అంకుల్ వచ్చారు చూడు. ఇది 4వ యాక్సిడెంట్. ఇంతకు మించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఫైనల్ ఎంక్వైరీ అయిన తర్వాత ఐ విల్ గివ్ యూ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. రా ఏడుకొండలు, ఆ, ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. కూర్చో, ఐల్ గెట్ సమ్ టీ. ఏయ్, ఇప్పుడు బ్రాంచ్ ఆఫీసులో మీటింగ్ కంప్లీట్ చేసుకుని తాగి వస్తున్నాను. నేను కూడా కొంచెం తాగుతానులే, కూర్చో. అలా అయితే తీసుకురా. హాయ్ అంకుల్. హాయ్. తీసుకో. ఆ, హనీ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయరే కదా? ఆ. ఆమె కూడా తినలాగా ఆర్కిటెక్ట్ అవ్వాలంట. నువ్వెందుకు ఈ జాబ్ రిజైన్ చేస్తానని విఘ్నేష్తో చెప్పావు? మిత్ర, నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. అందుకని ప్రాజెక్ట్ని అలా వదిలేలేం కదా. అది కాదంకుల్, ఇలాంటి సిచ్యువేషన్లో అమ్మని చెల్లెల్ని ఒంటరిగా వదిలేసి రావడం కుదరదు. మీ కాలేజీ చదివే రోజుల్లో మీ మమ్మీ ఎంత బోల్డ్గా ఉండేదో తెలుసా? ఇన్ఫ్యాక్ట్ మీ మమ్మీ బోల్డ్నెస్ చూసాకే మీ డాడీ లవ్ చేశాడు. ఈ జాబ్కి అప్లై చేసేటప్పుడు మీ డాడీ నాతో ఏమన్నాడో తెలుసా? రే, నా కూతురనే కారణంతో అవకాశం ఇస్తున్నామేమో, మిత్రాకి అర్హత ఉంటే మాత్రమే ఉద్యోగంలో జాయిన్ చేసుకొని చెప్పాడు. ఇంటర్వ్యూలో నీ అప్రోచ్ అండ్ ప్రజెంటేషన్ చూసిన తర్వాతే నాకు అర్థమైంది మీ మమ్మీకున్న బోల్డెస్ నీకు అలాగే వచ్చేసిందని. వాళ్ళ గురించి నువ్వే బాధపడద్దు. మీ డాడీ మిమ్మల్ని అందరినీ మంచి పొజిషన్లో ఉంటే చూడాలని ఆశపడ్డాడు. మీరు కూడా ఆ పొజిషన్లోనే ఉన్నారు. వై డూ యూ వాంట్ టు స్పాయిల్ ఇట్? లేదంకుల్, ఆ గుడి కూల్చేయడం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయని ఫీల్ అవుతుంది. అసలు దానికి దీనికి సంబంధం ఏముంది? ఒక విగ్రహం పెట్టి పూజలు పునస్కారాలు చేస్తేనే అది గుడి అవుతుంది కదా, లేదంటే అది కేవలం కట్టడం. అది కాకుండా మన ప్రాజెక్ట్లో ఒక కొత్త గుడి కట్టే ప్లాన్ కూడా ఉంది కదా, దాని పనులు కూడా మొదలు పెట్టేశాం. ఇక నువ్వు వచ్చి కంప్లీట్ చేయడం మాత్రమే మిగిలి ఉంది. అయితే నేను హైదరాబాద్లో కలుస్తాను. వెళ్ళొస్తాను. ఓకే ఏడుకొండలు, బాయ్. ఏడుకొండలు సార్ గెస్ట్ హౌస్ అరేంజ్ చేశారు. నీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అక్కడి నుంచి ఆఫీస్ ఎంత దూరం ఉంటుంది? పక్కనే మిత్ర, ఏముంది 4-5 కిలోమీటర్లు ఉంటుంది. నీకు ఒక డ్రైవర్ని కూడా అరేంజ్ చేశారు. ఈవిడిక్కడ మీతోనే ఉంటుంది. యా, ఓనర్ చెప్పాడు. మీ పేరు? హాయ్, ఐమ్ మిత్ర. అదే నీ రూమ్. నేను రెడీ అయ్యాక పిలుస్తాను. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.